Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ చిన్ని సమోసా, అదే ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. దీనికోసం 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. కనీసం అరగంట నుంచి గంట వరకు గాలికైతే ఆరనివ్వాలి వీటిని. ఇప్పుడు సమోసా షీట్స్ కోసం 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా మెత్తగా నీట్ చేసుకోవాలి. పిండి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉండాలంటే కనీసం 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత సెపరేట్ బాల్స్ చేసేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ని పొడిపిండి వేసుకుంటూ పూరీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. మరీ అంత పలచగా కాకుండా కొంచెం దలసరిగానే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నంత దలసరి అయితే సరిపోతుంది. ఇలా అన్ని పూరీలు కూడా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేసుకున్న పూరీలన్నిటి మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని పూరీల మీద ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సమోసా షీట్స్ కూడా బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని మీద పొడిపిండిని కొద్దిగా చల్లుకోవాలి. ఇలా పిండి చల్లుకున్న పూరీలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మళ్ళీ పల్చగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని పూరీలు ఒకేసారి పెట్టేసుకుని చేసేసుకోవచ్చు, కానీ నాకు పెద్దది అయిపోతుంది, మళ్ళీ కాల్చుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను సెపరేట్గా అయితే చేసుకున్నాను. 3 పూరీలు కలుపుకుని చేసుకున్నాను. ఇలా అయితే కరెక్ట్గా నా ప్యాన్ సైజ్ అయితే వచ్చింది. మీకు కుదిరితే పెద్దగా అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇలా 3 పూరీలతో చేసుకున్నాను. ఇప్పుడు ఎంత పలుచగా ఒత్తుకుంటే సమోసా షీట్స్ అంత బాగా వస్తాయి. కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా అయితే చేసుకోవాలి. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా ఈ టేస్ట్ నచ్చుతుంది. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో దొరికే సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ ఆనియన్ సమోసా. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చెప్పండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఏయొక్క స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇలా నీట్గా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ అయితే. ఇలా చేసుకున్న రోటీని వేడివేడి పెనం మీద సన్నని సెగతో కాల్చుకోవాలి. ఎక్కువగా కాల్చుకోవసరం లేదు. ఎక్కువగా కాల్చుకుంటే అప్పడాల్లా అయిపోయి సమోసా చేసినప్పుడు విరిగిపోతూ ఉంటుంది. లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ స్పాట్స్, అలా వస్తే సరిపోతుంది. నేను 2 రోటీస్లా చేసుకున్నాను కదా, సెకండ్ దాన్ని కూడా అలాగే కాల్చుకోవాలి. ఇది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకుని ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి మనకు కావాల్సిన సైజులో, షీట్స్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు తీసేస్తేనే షీట్స్ అనేవి పలుచగా వచ్చేస్తాయి. ఇక్కడ వీడియో ఫాస్ట్ మోడ్లో ఉంది కాబట్టి నేను ఏదో ఫాస్ట్గా తీసేస్తున్నట్టు ఉంది, కానీ స్లోగా తీస్తే షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. ఇదంతా వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి షీట్స్ కూడా. ఇది చూడడానికి కొంచెం టఫ్గా అండ్ పెద్ద ప్రాసెస్లా ఉంటుందేమో, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం ఇందాక షీట్స్ చేస్తున్నప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసి మిగిలిపోయిన పీసెస్ అన్ని పక్కన పెట్టాం కదా, వాటిని కూడా యూస్ చేసుకుని స్నాక్స్లా అయితే చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రిపేర్ చేసుకున్న షీట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని తడి క్లాత్ అయితే కప్పుకోవాలి, లేకపోతే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. మాయిశ్చర్ పోతే డ్రైగా అయిపోయి సమోసా నీట్గా రాదు. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం కదా, దాంట్లోకి తగినంత సాల్ట్, కారం, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న సమోసా షీట్స్ తీసుకుని ఒక మూల నుంచి ట్రయాంగిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మడత పెట్టుకుంటే ఇలా కోన్ షేప్లో అయితే వస్తుంది. దీంట్లోకి మనం రెడీ చేసుకున్న ఈ స్టఫ్నంతా యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుని సీల్ చేసుకోవడం కోసం నేను కొద్దిగా మైదా పిండిలో వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మైదా పేస్ట్ని యూస్ చేసుకుంటూ సమోసాస్ని సీల్ చేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ ఉండకూడదు.
కొద్ది కొద్దిగా పిండి అప్లై చేసుకుంటూ సీల్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. టఫ్గా అయితే ఎక్కడా అనిపించదు మీకు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్న సమోసాస్ అన్నీ వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసాస్ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాస్ ప్రిపేర్ చేసుకోవడమే. సమోసా షీట్స్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇలా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలాగా. అంతే, మన వేడి ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయినట్టే. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు అండ్ ఎంజాయ్ చేయొచ్చు బాగా. కావాలంటే ఈ స్టఫింగ్లో కార్న్ కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా క్రంచీగా తగులుతూ బాగుంటుంది. నేనైతే యూస్ చేయలేదు, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంది అండ్ పైనంతా క్రిస్పీగా లోపల ఆనియన్స్తో చాలా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.